Even we request the educational institutions also, ragging ఏ విధంగా మనం యాంటీ ర్యాగింగ్ డే, ర్యాగింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని కాలేజెస్లో డిస్ప్లే చేస్తున్నాము, అదేవిధంగా దిస్ కాలేజ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అని ప్రతి కాలేజు ధైర్యంగా నమ్మకంగా బ్యానర్స్ పెట్టుకునే విధంగా ఉండాలి. అంత వాచ్ కాలేజ్ యాజమాన్యం కూడా పెట్టుకోవాలి. ఈగల్ క్లబ్స్ అనేవి ఫామ్ చేయడం జరిగింది. ప్రతి కాలేజెస్లో కూడా ఈగల్ క్లబ్స్ ఫామ్ చేయమని చెప్పి పోలీస్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో వీ రిక్వెస్ట్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నాట్ ఓన్లీ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ కాదు, ఈవెన్ స్కూల్స్లో కూడా ఈగల్ క్లబ్స్ ఫామ్ చేయాలి. ఆ ఈగల్ క్లబ్స్లో ఉన్నటువంటి లీడర్స్కి కూడా ముందే ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ క్లబ్స్లో ఉన్నటువంటి మెంబర్స్కి కాలేజ్ యాజమాన్యం లేదా స్కూల్ యాజమాన్యం తప్పనిసరిగా ఈ నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఏంటి, ఎన్డీపీఎస్ యాక్ట్ ద్వారా నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ పొజెస్ చేసిన, యూజ్ చేసిన ఎట్లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి, చట్టపరంగా వారి మీద ఎట్లాంటి చర్యలు ఉంటాయి అనేది అన్నీ కూడా తెలియపరచాలని మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ద్వారా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.